నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రి ప్రభావం వల్ల ఈ కర్కాటక రాశి వారు ఇంకా కష్టాల్లో కుంగిపోయే అవకాశం ఉందంటారా, లేదంటే ఇప్పటికైనా వీళ్ళకి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? చాందిని గారు, కర్కాటక రాశి వారికి వాళ్ళకి ఆల్రెడీ ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని 27వ తారీఖు జూలై మాసం 2026 నుంచి 11వ తారీఖు డిసెంబర్ 2026, అంటే 137 రోజులు శని వక్రిలో రాహుతో కలుస్తాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆల్రెడీ కుటుంబ స్థానంలో కేతువు, అష్టమంలో రాహు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఉన్నారు. ఓకే. సో కుటుంబ స్థానంలో కేతు అంటే ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు ఈ వక్రగమనంలో ఉన్న శని కంటే ముందు ఒక విషయాన్ని గమనించాలి. కేతువు వైరాగ్యానికి అధిపతి ప్లస్ ఫెయిర్ అనమాట. అంటే నిజాయితీగా, సూటిగా నిజం మాట్లాడాలి, పచ్చి నిజం మాట్లాడాలంటే కేతువు ఉన్నాడు. వాళ్ళకి ఎక్కడున్నాడు? వాక్స్థానంలో ఉన్నాడు. సో లాస్ట్ 1 ఇయర్లో నా వాళ్ళు వీళ్ళు నా మనుషులు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు వీళ్ళకి దూరం అవ్వడము, మనస్పర్ధలు రావడము జరిగి ఉంటాయి. వెదర్ కర్కాటక లగ్నం ఆర్ కర్కాటక రాశి, ఇదే కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్ ఉంటే వాళ్ళకి ఈ లగ్నం నుంచి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఈ రాశి వాళ్ళు కూడా కావచ్చు. అష్టమంలో రాహు, రాహువు మాయాగ్రహమే, ఛాయాగ్రహమే, కేతువు మాయనే. సో కేతువు లక్షణం ఏంటంటే వైరాగ్యం, దేని నుంచి డిటాచ్మెంట్ అయిపోతాడు, దూరం అయిపోతాడు, వదిలేసి వెళ్ళిపోతాడు దేంట్లో జనం. కానీ ఈ సృష్టిలో నిజం మాట్లాడేవాడు అనేవాడు లేకపోతే ఈ సృష్టి అంతా కూడా అబద్ధంలోనే ఉంటుంది. సో మరి కర్కాటక రాశి వాళ్ళు మాట్లాడేది నిజమైనప్పుడు వీళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి కదా. సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఈ 1 ఇయర్ నుంచి వీళ్ళతో గొడవ పెట్టుకుని దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు? మళ్ళీ తిరిగి వస్తారు. శని ఎవరో వీళ్ళకి, వీళ్ళ రాశి రీత్యా శని షష్టమ, వీళ్ళ జాతకానికి సప్తమ అష్టమాధిపతి అవుతాడు. కర్కాటక రాశి వాళ్ళకి శని మకర రాశి, కుంభరాశికి అది కూడా సప్తమ అష్టమాధిపతి అవుతాడు. సప్తమ భావము అంటే మీరు జీవితంలో ఒక ప్రోగ్రెసివ్ స్టేజ్, అంటే జీవితంలో ఎదగడానికి ఒక ఉన్నతమైన స్థానానికి రావాలంటే కూడా సప్తమ భావం ఉండాలి, బాగుండాలి. వీళ్ళకి సప్తమాధిపతి ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈ రాశి రీత్యా మీనరాశి భాగ్యంలో ఉంటాడు, వక్రిని పక్కన పెడితే. ప్లస్ కుటుంబ స్థానంలో కేతు, అష్టమాధిపతి ఎవరు? మళ్ళీ శని అయ్యాడు, భాగస్వామి. లేకపోతే ఏదైనా వీళ్ళ ఆరోగ్యానికి, ఆయుష్కు సంబంధించింది కావచ్చు, వీళ్ళు ఏదైనా ఒక మిస్టీరియస్ ప్రాజెక్టులలో ఉంటే దాంట్లో వీళ్ళకి సక్సెస్ రాకపోవడానికి కారణం కావచ్చు. ఇవన్నిటి కూడా ఈ సప్తమ అష్టమ భావాలు చాలా బలంగా ప్రభావితం కలుగుతాయి. అయితే వీటితో పాటు ఇప్పుడు రాశిలోకి మన జూన్ మాసం 2 నుంచి రాశిలోకి గురువు కూడా ప్రవేశించాడు. సో కాబట్టి వీళ్ళ లైఫ్లో ఎంత ఉన్నతమైన స్థానానికి వీళ్ళు ఎదగలుగుతారు, ఉన్నతమైన ఆలోచనలకు వెళ్ళగలుగుతారు, శత్రువుల్ని కూడా క్షమించే టైము, వీళ్ళని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, బాధ్యతలు తీసుకోవడం, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం, అన్నదమ్ముల సమస్యల్ని కూడా బాధ్యతలుగా తీసుకొని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నవంబర్ 5వ తారీఖు వరకు వీళ్ళు చేస్తారు. ఇది అన్అవాయిడబుల్ సర్కామ్స్టెన్సెస్ వీళ్ళకి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఈ కర్కాటక రాశికి ఈ తిరోగమనమైనటువంటి శని యొక్క వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? సో వీళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, శని ముఖ్యంగా వీళ్ళు గతంలో చేసినటువంటి పనులు, ముఖ్యంగా భాగస్వామికి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించింది కావచ్చు, కెరియర్ అండ్ లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ వీళ్ళు గతంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నారు, అందులో ఒకటి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, వీళ్ళ మాట్లాడే స్వభావం వల్ల, వీళ్ళ వ్యవహారం వల్ల. ఎందుకంటే వ్యవహార స్థానం అదే, వాక్స్థానం అదే, ధనస్థానం అదే. సో ముఖ్యంగా వాక్స్థానం అంటే వీళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళకి ఎవరైతే రిలేషన్ చెడిపోయాయో వాళ్ళకి ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మళ్ళీ బహుశా ఆ ఉద్దేశంతో అనుండొచ్చండి అదే వ్యక్తులు మళ్ళీ మారి మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? వాళ్ళని క్షమించాలా, లేకపోతే ఇంత మోసం చేశాడు, ఇది చేశాడు అని మండి ఉండాలా? తిరోగమనంలో శని ఒక ఉన్నతమైనటువంటి భావోద్వేగాలు ఇస్తాడు మేడం, ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు. సో కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు అనుకున్న వాళ్ళు, లేదా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు శత్రువులు అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిత్రులుగా మారుతారు. అటువంటి గ్రౌండ్ తయారు చేస్తారు. ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని దండం పెట్టడం లాగా ఉండదు. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఒక పొగ క్రియేట్ చేస్తారు. ఏంటంటే దే వాంటెడ్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ, దే వాంట్ టు బీ రీయూనియన్. కానీ కర్కాటక రాశి వాళ్ళ వీక్నెస్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు గతంలోనే ఉంటారు. 1942లో బిఫోర్ ఇండిపెండెన్స్లో నన్ను ఈ మాట అన్నాడు, అక్కడి నుంచి వస్తారు.
అర్థమైంది మేడం. సో కాబట్టి వీళ్ళు గురువు వీళ్ళ రాశిలో ఉన్నప్పుడే వీళ్ళు చాలా విషయాల్ని వదిలేసేయాలి. గతం గత. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు నెక్స్ట్ ఎండివర్స్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు. వీళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా వీళ్ళ బలహీనత ఏంటి మేడం? ఫ్యామిలీ. వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన రాని ఆనందము తల్లిదండ్రులు అన్నదమ్ములు కూర్చొని ఎక్కడైనా మాట్లాడుకుంటున్నప్పుడు, అరే మనోడికి ఏదో పేరు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం మన కర్కాటక రాశి గురించి మాట్లాడుతుంటే, అరే మన కర్కాటక రాశి అంటే ఆ పేరు ఉంటుంది కదా. నిజంగా వీడు కుటుంబంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, వీడు అమ్మ ఎంత కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు అసలు ఉంటారా? అసలు ఈ రోజుల్లో ఇంత ఎమోషనల్ బాండేజ్ ఉండేవాళ్ళు, ఇంత సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటారా అని ఒక వ్యక్తి గురించి 10 మందిలో తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు ఆ విషయం మీకు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఎలా ఉంటుంది మీకు? ఆ హ్యాపీనెస్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిన ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కర్కాటక రాశి అంటే. కర్కాటక రాశి అంటేనే కుటుంబము, కుటుంబ భావోద్వేగాలు బ్యాలెన్స్డ్గా ఉండేది. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ 137 డేస్ ఏదైతే ఉందో వీళ్ళు మళ్ళీ కుటుంబ భావోద్వేగాలు, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. ఆల్రెడీ ఇప్పుడు 27th నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళకి, 27 జూలై నుంచి స్టార్ట్ అయినాయి. సో కాబట్టి వీళ్ళు మళ్ళీ ప్రతికూలంగా ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ కక్ష సాధింపు, మానసికంగా వాళ్ళని యుద్ధం చేయడం, మళ్ళీ మాటలతో యుద్ధం చేయడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కేతు సంచారం కూడా జరుగుతుంది, రాశిలోకి వస్తుంది. దాని గురించి మనం సపరేట్ వీడియో చేస్తామని. కాబట్టి మీకు ఎప్పటికైనా ఎవరో ఒకళ్ళు ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ సపోర్ట్ ఉన్నప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. తిరోగమనంలో ఏం చేస్తారంటే భాగస్వామితో చిన్న చిన్న విషయాలు, మనం చాలా చిన్న చిన్న విషయాలు, మొండి పట్టుదలకు వెళ్ళి విడిపోయిన వాళ్ళు, కోర్టు వరకు వచ్చేసిన వాళ్ళు, భాగస్వాములతో విడిపోయిన వాళ్ళు, పిల్లలు ఉన్నా కానీ విడిపోయిన వాళ్ళు, ఇలా చాలామంది నేను చూశాను కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా భాగస్వామితో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. వీళ్ళు మెంటర్షిప్ వెళ్ళి ఆ మధ్యవర్తుల ఇన్ఫర్మేషన్ని కూడా అక్కడ డిస్కస్ చేసి ఆ మధ్యవర్తులతో ఏదో చెప్పి, ఎందుకంటే వీళ్ళని ఏ చిన్న విమర్శ చేసినా, వీళ్ళని నెగ్లెక్ట్ చేసినా, వీళ్ళు ఇంకా ప్రపంచంతో మనకు సంబంధం లేదు అనే వైరాగ్యంలోనికి వెళ్ళిపోతారు. ఇది స్వతహాగా కర్కాటక రాశి వాళ్ళకు ఉండే లక్షణం. అందులో వాళ్ళ కుటుంబ స్థానంలో ఎవరున్నాడు? కేతు ఉన్నాడు. కేతు ఇంకా రెడీ ఉంటాడు, యూనిఫామ్ కూడా వేస్తాడు, కాషాయం తులసి మాల కూడా చేతిలో పెడతాడు. కేతుది పోయేదేముంది, నీకు డిటాచ్మెంట్ ఇస్తాడు. కానీ మళ్ళీ రాహు కూడా జరుగుతాడు దాంతోపాటు. రాహు అంటే ఏంటంటే ఇక్కడ బాధ్యతలు, ఈ భౌతిక సుఖ సంతోషాల సందర్భ బాధ్యతలు. ఈ బాధ్యతలతో పాటు శని కూడా అక్కడ కలిసి ఉన్నాడు. కాబట్టి శని ఏం చెప్తాడంటే, నువ్వు ఏ రిలేషన్స్ పాడు చేసుకున్నావో, ఏ జాబ్ మానేసావో, ఎక్కడైతే నీకు బిజినెస్ పార్ట్నర్స్తో డిఫరెన్స్ వచ్చినాయో, నీ కుటుంబంలో నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి, బ్రదర్ సిస్టర్స్తో నువ్వు విడిపోవడానికి ఏవైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలని పునర్పరిశీలించుకోవాలి. ఆ మూలాల్ని మళ్ళీ వీళ్ళు పునర్పరిశీలించుకోవాల్సిన టైమే ఈ యొక్క వక్రి. సో ఈ వక్రిలో కర్కాటక రాశి వాళ్ళు రిఫ్లెక్ట్ అవ్వండి, ఎదగండి. ఎందుకంటే మీకు గురువు గ్రహం ఎవరైతే మీకు రాశిలో ఉన్నాడో, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం వరకు చాలా ఆస్పీషియస్ టైం మీకు. ఈ ఆస్పీషియస్ టైంని మీరు ఎలా అర్థం చేసుకొని ఎవాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారో, అది నెక్స్ట్ కమింగ్ అప్ 5 to 10 years మీ జీవితం మీద చాలా సీరియస్ ప్రభావం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సప్తమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి సప్తమ భావం అంటే కేవలం కళత్రం మాత్రమే కాదు. మన జీవితంలో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి మనం చేసేటువంటి కృషి, శ్రమ, మన విజన్కి తగ్గట్టుగా మనం పనిచేయడం, ఇవన్నీ కూడా సప్తమ భావానికి వస్తాయి. ఈ సప్తమాధిపతి కూడా వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం రాహుతో కలిసి ఉంటాడు. కాబట్టి మీరు ఎవరన్నా మీకు ఇక్కడ పలానా కంపెనీలో జాబ్ ఉంది, వచ్చేసి నువ్వు అమెరికా వచ్చే నేను చూసుకుంటాను, యూరోప్ వచ్చే నేను చూసుకుంటాను, ఇటువంటి ప్రామిసెస్ మీకు ఎవరైతే చేశారో, ఆల్రెడీ కూడా ఉన్న జాబ్ మానేసి ఇక్కడ నేను కరెక్ట్గా సెటిల్ అవ్వట్లేదు, ఒక 5 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నాను, అలాంటి ఆపర్చునిటీస్ మీకు ఎవరైనా ఇస్తే మాత్రం ఈ 137 డేస్లో వీళ్ళు వెళ్ళాలా? వెళ్ళద్దు. ఎందుకంటే స్నేహితులు లేదా బంధువులు వీళ్ళు తొందరగా నమ్మేసే లక్షణం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ విసుగు, చిరాకు బాగా వచ్చేసి ఉంటుంది సంస్థల్లో కానీ ఎక్కడన్నా ఈ ఎన్విరాన్మెంట్ నుంచి. కాబట్టి ఎవరైనా పిలిచారనుకోండి, ఈ చిరాకు విసుగు నుంచి వచ్చేది వీళ్ళకి ఏమాత్రం వీళ్ళకి మంచి చేయదు. ఎందుకు అంటే శని వీళ్ళకి రాశి రీత్యా చూసుకుంటే భాగ్యంలో ఉంటాడు. సో భాగ్యం అంటే ఇట్ ఈస్ ఆల్సో చెకింగ్ ద లక్ ఫ్యాక్టర్. ఇందాక కూడా చెప్పా కదా మేడం, అదృష్టం అనేది జీవితంలో ఎడ్జ్లో అవసరం ఉంటుంది. అంటే చాలా గొప్ప వాళ్ళు చెప్పారు, నేనైతే అది కూడా చెప్పాను. అయితే ఈ లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇది టెస్టింగ్ టైం అయితే కాదు.
అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రిస్క్ తీసుకొని అడ్వెంచర్ చేసి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ టైం కాదు. ఒకవేళ మీరు ఆల్రెడీ జూలై 27 తర్వాత అట్లాంటి ఏమైనా చేసి ఉంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ తెలుస్తాయి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా మీరు వెళ్ళరు. కర్కాటక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు మేడం. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా భద్రత కోరుకుంటారు. కానీ కర్కాటక రాశి వాళ్ళు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో అప్పుడు ఈ సెక్యూరిటీ పక్కన పెడతారు. ఆ వ్యక్తి చెప్పింది నిజమని నమ్ముతారు. సో గుడ్డిగా నమ్మడం కర్కాటక రాశి వాళ్ళ తర్వాతనే ఎవరు. సో శని వక్రగమనంలో ఉన్నప్పుడు నమ్మకం కాదైనా నీ కళ్ళు తెరుచుకొని బతుకమని చెప్తాడు. ఎందుకు? గుడ్డిగా మీ జీవితంలో ఆశలు క్రియేట్ చేసేవాడు ఎవరు? రాహు. అష్టమంలో రాహు, కుటుంబ స్థానంలో కేతు. సో మీరు ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు టాప్ ప్రయారిటీ మీరు ఉన్న చోట ఎదగడానికి ట్రై చేయండి. వెదర్ యు ఆర్ ఇంటూ బిజినెస్ ఆర్ ఇంటూ ఎంప్లాయ్మెంట్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ తిరిగి రీఅసోసియేట్ అవుతున్నారు. ఎవరన్నా కావచ్చు, భాగస్వామి కాదు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సిబ్లింగ్స్ ఎవరైనా కూడా కావచ్చు. వస్తున్నప్పుడు ఇన్వైట్ చేయండి. ఓకే, ఇన్వైట్ చేయండి. వాళ్ళ వల్ల మీకు నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళ వల్ల మీరు ఇంకా మానసిక ఆనందం ఉంటుంది. గతంలో బాగా నిర్వీర్యం అయిపోయి కృంగిపోయిన భావోద్వేగాలన్నీ కూడా తుడుచుకుపోతాయి. మీరు ఫ్రెష్గా ఉంటారు. మీరు ఎమోషనల్లీ యు ఆర్ వెరీ ఫ్రెష్. కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్గా ఫ్రెష్గా ఉన్నారంటే వాళ్ళ ప్రపంచాన్ని కూడా ఏలేస్తారు. వాళ్ళు భావోద్వేగాల పరంగా డిస్ట్రాక్ట్ అయ్యారనుకోండి, ఏ పని మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. సో కాబట్టి శని వక్రగమనంలో ఈ 137 రోజులు వీళ్ళకి టెస్టింగ్ టైం ఇది. ప్లస్ పాయింట్ ఏముంది, వీళ్ళకి రాశి రీత్యా గురువు ఉన్నాడు జూన్ 2 నుంచి. కుటుంబ స్థానంలో కేతు ఎప్పటి నుంచో ఉన్నాడు, అష్టమంలో రాహు కూడా ఉన్నాడు. సో వాటిని నిర్వీర్యం చేయడం కోసమే ఈ యొక్క టెన్యూర్, వక్రగమనంలో ఉన్నటువంటి శని. సో దాన్ని మీరు ఇంటలెక్చువల్గా అర్థం చేసుకొని ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళదు కూడా చెప్పాను. ముఖ్యంగా విద్యార్థులైతే రిస్క్ తీసుకొని అప్పు చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు, స్నేహితుడు చెప్పాడు, బంధువులు చెప్పాడు మాత్రం అసలు వెళ్ళద్దు. ఈ 137 అంటే ఆల్మోస్ట్ మీకు 4 months ప్లస్ డ్యూరేషన్ ఇది. సో డిసెంబర్ వరకు. సో ఏమన్నా మీరు ప్లాన్ చేయాలి కర్కాటక రాశి వాళ్ళు, విద్యార్థులు ముఖ్యంగా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో January onwards is a very auspicious time for కర్కాటక రాశి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.